హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే మీకు ఇప్పుడు రెగ్యులర్గా మన మొబైల్స్లో యూజ్ చేసే యాప్స్ గురించి అయితే కొత్త అప్డేట్స్ అయితే వచ్చేసాయి. డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ నుంచి ఆ అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. ముందుగా స్పాటిఫై నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే వాట్సాప్ నుంచి కూడా ఇంకొక అప్డేట్, అలాగే మనం రెగ్యులర్గా పేమెంట్స్ చేస్తుంటాం కదా యూపీఐ నుంచి కూడా ఇంకొక అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ అప్డేట్స్ అన్ని చెప్పే ముందు అయితే మీకైతే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ కానీ అలా కొట్టేస్తే కొత్త కొత్త వీడియోస్ మీరైతే చూసేయచ్చు అనమాట పెట్టిన వెంటనే. ముందుగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందు స్పాటిఫై గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. అప్డేట్ అంటే ముందైతే మనం రెగ్యులర్గా వింటుంటాం కదా, మనకు ఏదైనా ఒక సాంగ్ ఏదైనా నచ్చిందో లేదా ఏదైనా నచ్చిన సాంగ్ ఏమైనా ఉంటే మనం అదే సాంగ్ రిపీట్లో పెట్టి ఒక రిపీట్ అని ప్రెస్ చేసామంటే రిపీట్లో మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు అనమాట. ఇప్పుడు ఆ ఫీచర్ అయితే అందులోంచి తీసేశారు. అలాగే ఆ ఫీచర్తో పాటుగా మనకి నార్మల్గా కొన్ని మ్యాక్సిమం సాంగ్స్కి అయితే కింద లిరిక్స్ అయితే వస్తాయన్నమాట. మనం లిరిక్స్ వింటే మనకేమైనా ఒక లిరిక్ అని నచ్చిందంటే మనమే చదువుకుంటా ఎలా రాశారు ఏంటి అని చెప్పి చదువుకొని దాన్ని ఆ సాంగ్ రాసిన దాని గురించి డీటెయిల్స్, వాళ్ళు ఎవరు రాశారు, మ్యూజిక్ ఎవరు చేశారు, ఇవన్నీ ఉంటున్నాయి ముందు ఆ స్పాటిఫైలో. ఇప్పుడు ఆ లిరిక్స్ అనేది, ఆ డీటెయిల్స్ చూసేది కూడా తీసేశారు అనమాట. ఓన్లీ ప్రీమియం వాళ్ళకి మాత్రమే పెట్టేశారనమాట. ఒకవేళ ఇవన్నీ మీకు కావాలనుకుంటే రిపీట్‌గా వినాల్సింది కావాలా, లేదా లిరిక్స్ మీకు సాంగ్ వినేటప్పుడు చదువుతూ వినాలన్నా, వాళ్ళతో ఇంటూ పాటు అలాగే మనం కూడా పాడుతూ ఉండాలంటే కూడా ఇది మనం ప్రీమియం చేసుకోవాలనమాట. ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళకైతే తీసేశారు. ఓన్లీ ప్రీమియం వాళ్ళకి మాత్రం పెట్టారనమాట. ఇంక నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే వాట్సాప్ నుంచి. వాట్సాప్‌లో మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాం. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. మనకి ఫోటోస్ వాట్సాప్‌లో షేర్ చేసామంటే నార్మల్ మన ఫోన్‌లో ఎంత క్వాలిటీ ఉంటదో మనం వాట్సాప్‌లో షేర్ చేస్తే ఆ క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గుతుందనమాట. ఇప్పుడు ముందైతే దాన్ని ఆ ఫోటోస్‌ని హెచ్‌డీ ఫోటోస్‌గా షేర్ చేసుకునేదాన్ని కూడా వీళ్ళైతే ఆప్షన్ పెట్టేశారనమాట. ఇప్పుడు వాళ్ళు వాట్సాప్‌లో ఈ వీడియోస్‌లో కూడా సేమ్ ముందు ఫోటోస్‌లో ఎలా అయితే హెచ్‌డీ పంపించుకోవడానికి వీలుగా పెట్టారో, ఇప్పుడు వీడియోస్‌లో కూడా హెచ్‌డీ వీడియోస్ అనేసి ఈ రోజు నుంచి అయితే వాట్సాప్ వాళ్ళైతే అప్డేట్ చేశారనమాట. ఒకసారైతే మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా గానీ హెచ్‌డీ వీడియోస్ నార్మల్‌గా మీ ఫోన్‌లో ఎలాంటి క్లారిటీ వస్తుందో వాళ్ళు పంపిస్తే కూడా వాళ్ళు కూడా అదే క్లారిటీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి అయితే చూసేయండి. కొత్త అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఫోన్‌పే యూపీఐ నుంచి, ఫోన్‌పే కాదు యూపీఐ నుంచి అనమాట. యూపీఐలో ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ముందు యూపీఐ లైట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముందు చాలా మందికి తెలిసిందే. చాలా మంది కూడా వాడతారు యూపీఐ లైట్ అనేది. అందులో ఏంటి ఉంటదని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. అది ఏమన్నా సర్వర్స్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తది. ఎక్కువ రెగ్యులర్‌గా అప్పుడప్పుడు వస్తుంటదనమాట. మనం పేమెంట్ చేస్తే పేమెంట్ అవ్వకపోవడం అలాంటి సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అది కామనే. యూపీఐ లైట్‌లో ఉన్నప్పుడు మాత్రం ముందు ఇప్పుడు యూపీఐ లైట్ ఎందుకు ఉపయోగపడతదంటే, ముందుగానే ఎప్పుడన్నా సర్వర్స్ ఎట్లో ప్రాబ్లమ్ వస్తదని మనకి ఎట్లో తెలుసు కాబట్టి ముందుగానే ఆ లైట్‌లో కొంచెం ఒక 2000, 3000 లేదా 5000 ఎంతో ఒక అమౌంట్, ఒక సమ్ అమౌంట్ గాని అందులో పెట్టుకున్నామంటే ఆ యూపీఐ మరి ప్రాబ్లమ్స్ ఏమన్నా సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైతే మనం బ్యాంక్ నుంచి మనం బ్యాంక్‌తో సంబంధం లేకుండా యూపీఐ లైట్‌లో నుంచి మనకి ఎవరికైతే పంపించుకోవాలో వాళ్ళకైతే చేసుకోవచ్చనమాట. పంపించుకొని మనం అయితే ఇబ్బంది లేకుండా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే దీనిలాగా ఇప్పుడు యూపీఐ లైట్ ఎక్స్ అని చెప్పేసి ఇందులో తీసుకొచ్చేసారనమాట. ఈ యూపీఐ లైట్ ఎక్స్‌లో స్పెషాలిటీ ఏంటంటే నెట్ లేకున్నా కూడా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఈ యూపీఐ లైట్‌లో అనమాట. సేమ్ ముందు యూపీఐ లైట్‌లో ఎలాంటి ఇదిగా ఉందో, సేమ్ ఎలాంటి ఫీచర్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నామో సేమ్ అక్కడ నెట్ ఉంటది. ఇక్కడ నెట్ లేకపోయినా గానీ యూపీఐ ఎక్స్‌లో అనమాట, లైట్ ఎక్స్‌లో నెట్ లేకపోయినా గానీ మనం అయితే ఎవరు కావాలన్నా అప్పుడైతే షేర్ చేసుకోవచ్చనమాట ఈ యాప్ ఉంటే. అలాగే వీళ్ళు యూపీఐ నుంచి కూడా హలో యూపీఐ అని చెప్పి ఇంకొక కొత్త ఫీచర్ కూడా యాడ్ చేసేసారనమాట. ఇందులో హలో యూపీఐ అంటే మనకు ఆ పేరు వినగానే మనకైతే అర్థం అయిపోతుంది. హలో అంటే మనకి వాయిస్‌తో మనకు కంట్రోల్ అవుతదనమాట. ఇందులో వాయిస్‌తో మనం ఎవరికైతే పేమెంట్ చేయాలి వాళ్ళ పేరు చెప్పేసి, పలానా ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరో శివ అని ఉన్నాడు. శివ అని ఫోన్ చేసి శివ అని చెప్పేసి హలో యూపీఐ అని వానికి చెప్పేసి, హలో అని చెప్పి వానికి పేరు చెప్పేసి వాని పేమెంట్ కూడా చెప్పేసారంటే హలో యూపీఐ శివకి పలానా అమౌంట్ ఎక్స్ 500 అమౌంట్ షేర్ చేయమంటే ఆటోమేటిక్ అయితే వెళ్ళిపోతుందంట. ఇదైతే ఫ్యూచర్ అయితే బాగుంది. ఎవరికన్నా ఇప్పుడు అందరూ అయితే మాక్సిమం చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా మన ఇంట్లో మన అమ్మమ్మలు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫ్యూచర్ చెప్పిస్తున్నామంటే ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళు ఏమైనా పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే హానర్ నుంచి అనమాట. హానర్ 90 వస్తదని మనకైతే చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు డేట్ అనేది చెప్పలే. ఇప్పుడైతే డేట్ అయితే లాక్ చేశారనమాట వీళ్ళు. హానర్ 90 సెప్టెంబర్ 14th అయితే మనకైతే సేల్‌కి అయితే వచ్చేస్తుంది అనమాట. కాకపోతే వీళ్ళు ప్రైస్ ఏంటి అనేసి చెప్పలేదు. ఇంకా స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళు అఫీషియల్‌గా స్పెసిఫికేషన్స్ అంటే
సో, అయితే స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉంటాయి. ప్రైస్ మాత్రం చెప్పలేదన్నమాట. సెప్టెంబర్ 14 అంటే సెప్టెంబర్ 12 మనకి ఏంటో మనకు తెలిసిందే. సంవత్సరానికి ఒకసారి యాపిల్ మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తారు సెప్టెంబర్ 12. ఇప్పుడు సెప్టెంబర్ 12కి 13, 14 ఒక 2 డేస్ గ్యాప్‌లో అయితే వీళ్ళు హానర్ 90 అయితే తీసుకొచ్చేస్తారనమాట. హానర్ 90 ప్రో కూడా తీసుకొస్తారని చెప్పి అయితే రూమర్స్ అయితే వినిపించాయి కానీ, 90 ప్రో గురించి అయితే వీళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. ఓన్లీ 90 మాత్రం అయితే ఆ రోజున సెప్టెంబర్ 14న యాపిల్ 15 సిరీస్ రిలీజ్ చేసిన ఒక 2 డేస్ తర్వాత అయితే వెళ్తే రిలీజ్ చేస్తారనమాట. దీని గురించి ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాం. దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి 6.7 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అయితే వచ్చేస్తుంది. ఈ కర్వ్డ్ డిస్‌ప్లేతో కూడా ఉంటదన్నమాట ఇది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వచ్చేస్తే స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో అయితే వచ్చేస్తుంది. 8 జెన్ ప్రాసెసర్ వచ్చేస్తుంది ప్రతిసారి కూడా. చాలా ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్‌లో కూడా. కాకపోతే వీళ్ళు 7 జెన్ 1 ప్రాసెసర్ పెట్టారు. ఏం పర్లేదు. వీళ్ళు 8 జెన్ 1 ఎలా అయితే సపోర్ట్ చేస్తదో ఇది కూడా ఇంచుమించు అదే దీంట్లో అయితే ఉంటది. ప్రాసెసర్ అయితే మెయిన్‌గా వీళ్ళ కెమెరాస్ అయితే చాలా దృష్టి పెట్టారన్నమాట. కెమెరాస్ అయితే అదిరిపోయినాయి. నాకైతే సూపర్‌గా నచ్చినాయి. బ్యాక్ కెమెరా దగ్గర అయితే 3 కెమెరాలు అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా అయితే 200 మెగా పిక్సెల్ అయితే ఉంటదన్నమాట. ఇంకా ప్రైమరీ కెమెరాస్ అయితే 12 మెగా పిక్సెల్, ఇంకొకటి 2 మెగా పిక్సెల్ అయితే ఉంటదన్నమాట. కెమెరాస్ అయితే క్లారిటీ మాత్రం తగ్గేదే లేదు. ఇంకా ఫ్రంట్ విషయానికి వచ్చేస్తే 50 మెగా పిక్సెల్ అయితే ఉంటది. 50 మెగా పిక్సెల్ అంటే కూడా మనకి బీభత్సమైన క్లారిటీ అయితే వచ్చేస్తదన్నమాట. క్లారిటీ. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది. విత్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా వచ్చేస్తుందన్నమాట. ఇంకా అన్ని ఫీచర్స్ అన్ని మనం ప్రీవియస్ వీడియోస్ చెప్పాం కాబట్టి ప్రతిసారి దీని గురించి చెప్పాల్సిన పని లేదు. మెయిన్ హైలైట్స్ అయితే చెప్పానన్నమాట. ఇంకా ప్రైస్ అయితే వీళ్ళు క్లారిటీగా అయితే ఇవ్వలేదన్నమాట. సెప్టెంబర్ 14న అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు కదా! అప్పుడైతే చూద్దాం. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే రియల్‌మీ బడ్స్ నుంచి అన్నమాట. రియల్‌మీ బడ్స్ అయితే కొత్తగా అయితే రిలీజ్ చేసిందన్నమాట. రియల్‌మీ బడ్స్ ఇదైతే ఆ బడ్స్ అయితే కాదు. మీకు డెమో కోసం అయితే తీసుకొచ్చేసానన్నమాట. రియల్‌మీ బడ్స్ T300 అనేసి అయితే వీళ్ళు అయితే ఈ పేరుతో తీసుకొచ్చేస్తారన్నమాట. వీళ్ళు 12.4 డైనమిక్ బేస్ డ్రైవర్స్‌తో కూడా తీసుకొచ్చేస్తారన్నమాట. మనకైతే బేస్ అయితే అదిరిపోతది. మనకి క్వాలిటీ బేస్ మనం పెంచుకోవాలన్నా గానీ వీళ్ళు యాప్ అయితే ఇస్తారు. అవన్నీ ఇన్ డెప్త్‌గా అయితే చూద్దాం. 30 డెసిబెల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో అయితే వీళ్ళు తీసుకొచ్చేస్తారన్నమాట. విత్ క్వాడ్ మైక్రోఫోన్ కూడా ఉంటదన్నమాట. మనకి ఈ నార్మల్‌గా ఈ బడ్స్ ఉంటాయి కదా! ఈ బడ్స్‌లో కూడా మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడే మైక్రోఫోన్ కూడా ఉంటది. మనకైతే సౌండ్ మన ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే అవతల వాళ్ళకి ఇబ్బంది అయితే కలగదు. 4 మైక్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. 4 మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటదన్నమాట. మైక్రోఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటది. ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటది. అలాగే 360 డిగ్రీస్ స్పెషల్ ఆడియో ఎఫెక్ట్‌తో కూడా మనకొస్తదన్నమాట. మనకు 360 డిగ్రీస్ మనకు సౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడంతా మనం సెన్స్ చేయొచ్చన్నమాట. 360 డిగ్రీస్ అంటే కొన్ని అయితే పాత వెర్షన్స్‌లో 180 డిగ్రీస్ మాత్రం ఉంటది. స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు 360 డిగ్రీస్ అయితే ఉంటదన్నమాట. ఈ రియల్‌మీ బడ్స్ T300 అయితే అలాగే మనకి రియల్‌మీ ఫోన్స్ ఎవరైనా వాడుతుంటే గాని ఇప్పుడు రియల్‌మీ బడ్స్ కాబట్టి ఇది ఓన్లీ రియల్‌మీ ఫోన్స్ వాడే వాళ్ళకి మాత్రం వీళ్ళైతే డాల్బీ అట్మాస్ అయితే ఎంజాయ్ చేయొచ్చన్నమాట. సౌండ్ క్లారిటీ అయితే ఓన్లీ రియల్‌మీ ఫోన్స్ ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి మాత్రం ఈ క్లారిటీ అయితే డాల్బీ అట్మాస్ యూజ్ చేసేదానికైతే అవ్వదన్నమాట. ఇది వచ్చేసి బ్లూటూత్ టెక్నాలజీ వచ్చేసి 5.3 బ్లూటూత్ టెక్నాలజీ అయితే వచ్చేస్తుందన్నమాట. అయితే మంచిగానైతే ఉంటది మనకైతే. ఇప్పుడు వచ్చేవన్నీ అలాగనే ఉంటున్నాయి. ఇది కూడా 5.3 బ్లూటూత్ టెక్నాలజీతో కూడా వచ్చేస్తుంది. అలాగే 50 ఎంఎస్ అల్ట్రా లో లాటెన్సీతో వచ్చేస్తుందన్నమాట ఇదైతే. అలాగే మనకి ఏమన్నా మనం ఏమన్నా వర్కౌట్స్ చేసినా గానీ, మనకు స్వెట్ ఏమన్నా పడినా గానీ, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తుంపర్లు ఏమన్నా చినుకులు ఏమన్నా పడినా గానీ IP55 వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చేస్తుందన్నమాట. మనకి ఇట్లాంటిది మనకైతే ప్రాబ్లమ్ అయితే కలగదన్నమాట. కొద్దిగా వాటర్ పడినా గానీ. అలాగే అప్ టు 40 అవర్స్ వరకు ప్లే టైమ్ అయితే ఉంటదన్నమాట. దీంట్లో అయితే వీళ్ళేం చెప్తున్నారంటే 10 మినిట్స్ చార్జ్ చేస్తే చాలు 7 అవర్స్ వరకు ప్లే టైమ్ ఉంటది. 10 మినిట్స్‌కి 7 అవర్స్ అయితే ఇస్తున్నానని చెప్తున్నారైతే. చూడాలి అయితే క్లారిటీ ఇప్పుడైతే బ్యాటరీ బ్యాకప్ అయితే అదిరిపోయిందనమాట. వీళ్ళు సెప్టెంబర్ 12న ఫస్ట్ సేల్‌కైతే తీసుకొస్తారనమాట. ఇంకా ఒక 4, 5 డేస్ అయితే ఉందనమాట. సెప్టెంబర్ 12 నుంచి ఫస్ట్ సేల్‌కైతే తీసుకొస్తారు. వీళ్ళు బ్లాక్ అలాగే వైట్ ఈ 2 కలర్ వేరియేషన్స్‌లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. మీకు ఏ కలర్ కావాలంటే అదైతే తీసుకోవచ్చనమాట. దీని కనెక్షన్ అయితే మనకి ఆల్రెడీ ప్రతి బ్లూటూత్ ఉన్నట్టే ఇది కూడా రియల్‌మీ లింక్ యాప్‌తో కనెక్ట్ చేసుకొని మనం అయితే ఎంజాయ్ చేయొచ్చనమాట. టచ్ చేసి అట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నాం అంటే నాయిస్ కంట్రోల్‌కి అయితే స్విచ్ అయితే వెళ్తుందనమాట. నాయిస్ కంట్రోల్‌కి అయితే మనకు కావాలనుకుంటే నాయిస్ కంట్రోల్ ఎందుకు పెట్టుకోని చాలా మందికి తెలుసు. మనకేమన్నా నాయిస్ కంట్రోల్ మనం సాంగ్స్ గాని లేదంటే ఫోన్ గాని మాట్లాడుతుంటే నాయిస్ కంట్రోల్ చేసామంటే అస్సలు పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటది. పక్కన సౌండ్‌లు ఏమైతే వేరే వాళ్ళకైతే అవతల వాళ్ళకైతే వినిపియదు. మనం అయితే క్లారిటీ అయితే అదిరిపోతదనమాట. ఇది సేల్‌కి ఇందాక మనం చెప్పాం సెప్టెంబర్ 12న ఫస్ట్ సేల్‌కి అయితే వచ్చేస్తుంది. ఎందులో వస్తుందంటే realme.comలో రియల్‌మీ యాప్‌లో అయితే దీంట్లో వెబ్‌సైట్‌లో అయితే వచ్చేస్తుంది. అలాగే అమెజాన్‌లో వస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా అవైలబుల్‌లో ఉంటది.
అయితే మనకి ఫీచర్స్ అయితే అదిరిపోయాయన్నమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే వీళ్ళేం పెట్టారంటే రూ. 2299 అయితే దీని ప్రైస్ అయితే పెట్టేసారనమాట. ఇదైతే ఎక్కువనే చెప్పుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా మనం వెంటనే గాని బుక్ చేస్తే 100 డిస్కౌంట్ కూడా వస్తదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎలాగో వీళ్ళు 2300 పెట్టేసారనమాట. 2299 అంటే 2300 అనేది చెప్పుకోవచ్చు. ఇంగా వాళ్ళు ఇంచుమించు 1500, 1800 ఆ రేంజ్‌లో గాని తీసుకోవచ్చంటే ఇదైతే మంచి బెస్ట్ బ్లూటూత్ బడ్స్ ఇప్పుడున్న దాంట్లో మంచిగా అయితే ఉంటది. వీళ్ళైతే ప్రైస్‌లో మాత్రం తగ్గిస్తారా ఏంటని చూద్దాం. ఇప్పుడైతే ఒకవేళ కొనేటికంటే ఇప్పుడు కొనకండి నా సజెషన్ ప్రకారం. ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ అయితే వచ్చేస్తది కాబట్టి అప్పుడు ప్రతి ఏ బ్లూటూత్ అయినా, ఏ మొబైల్ అయినా గాని కొనేవాళ్ళనుకుంటే ఒకసారి అయితే అప్పుడైతే చూసేయండి. అప్పుడైతే కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటది. ఆఫర్స్ కూడా ఇస్తారు కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. మీకు ఈ అప్డేట్స్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానెల్‌కి సంబంధించిన ఏమన్నా ఇన్‌పుట్స్ ఏమన్నా ఉంటే కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పేయండి. మనం అవుట్‌పుట్ అయితే మనకు మంచిగా రావడానికి అయితే మనం ట్రై చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే మన ఛానెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ గాని అలా కొట్టేస్తే మేము పెట్టిన వీడియోస్ మీకు ఫోన్‌లోకి అయితే ఇలా అయితే వెంటనే అయితే వచ్చేస్తాయి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. బై బై.